వెల్కమ్ బ్యాక్ టు సై ఆంధ్ర. టీడీపీకి కంచుకోటైన కృష్ణా జిల్లాపై వైసీపీ గురిపెట్టింది. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో 16 శాసనసభ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో తన మార్క్ రాజకీయంతో విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది. ఈసారి ఎలాగైనా కృష్ణా జిల్లాలో పట్టు నిలుపుకుని వైసీపీ సత్తా చాటాలని చూస్తోంది. కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటగా మారింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాలో ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశాన్ని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర నందమూరి తారక రామారావుకే చెల్లుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీయే జిల్లాలో హవాను కొనసాగిస్తూ వస్తోంది. జిల్లాలో 1983 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు ఎన్నికలు జరగ్గా 6 సార్లు టీడీపీనే ఆధిక్యం కొనసాగించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 16 సీట్లకు 10 సీట్లలో టీడీపీనే విజయం సాధించింది. నాడు మిత్రపక్షంగా బరిలో ఉన్న బీజేపీ 1 స్థానంతో సరిపెట్టుకోగా వైసీపీ 5 స్థానాలకు పరిమితమైంది. వీరిలో 2 వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈసారి జరిగే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీతో పాటు జనసేన గట్టి పోటీ ఇవ్వనుంది. కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్న పోటీ మాత్రం టీడీపీ, జనసేన, వైసీపీల మధ్య ఉండనుంది. టీడీపీ అధిక శాతం సీట్లను సిట్టింగ్లకు కేటాయించి అభ్యర్థులను బరిలో దింపింది. గుడివాడ, తిరువూరు స్థానాల్లో మాత్రమే టీడీపీ కొత్త వారిని రంగంలోకి దించింది. జిల్లాలో మైలవరం, మచిలీపట్నం స్థానాల్లో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర బరిలో ఉన్నారు. మైలవరం వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్ బరిలో ఉన్నారు. దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగనుంది. బందరు బరిలో ఉన్న కొల్లు రవీంద్ర ఈసారి గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం గుడివాడ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టింది. ఈ స్థానం నుంచి వైసీపీ తరపున కొడాలి నాని బరిలో ఉంటే, ఈయనపై దేవినేని అవినాష్ టీడీపీ తరపున బరిలోకి దిగారు. దీంతో ఎన్నికల పోరు చాలా హాట్ గా జరగనుంది. ఇక్కడ కొడాలి నాని 3 సార్లు విజయం సాధించారు. అవినాష్ నియోజకవర్గానికి కొత్త కావటంతో వీరిద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందన్నది సస్పెన్స్ గా మారింది. ఇక తిరువూరు నుంచి కేఎస్ జవహర్ బరిలో ఉన్నారు. జిల్లాలో అధిక స్థానాల్లో వైసీపీని అసమ్మతి సెగ వేధిస్తోంది. విజయవాడ తూర్పు టికెట్ ఆశించిన యలమంచిలి రవిని కాదని బొప్పన్న భవకుమార్కు కేటాయించారు. దీంతో రవి వర్గం వైసీపీ ప్రచారానికి దూరంగా ఉంది. విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వటంతో ఆగ్రహించిన రాధ టీడీపీలో చేరారు. ఇక అటు విజయవాడ పశ్చిమలో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇంటిపోరు ఎక్కువగా ఉంది. టీడీపీ నుంచి షబానా ఖాతూన్ రంగంలో ఉన్నారు. అయితే టీడీపీ, జనసేన, వైసీపీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. 34,12,581 మంది ఓటర్లున్నారు. మహిళలు 17,29,186 మంది, పురుషులు 16,83,083 మంది, ఇతరులు 312 మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లు మైలవరం నియోజకవర్గంలో ఉన్నారు. 2,80,492 మంది ఉంటే అతి తక్కువ ఓటర్లున్న నియోజకవర్గంగా పెడన ఉంది. ఇక్కడ మొత్తం 1,66,177 మంది ఉన్నారు. కులాల వారీగా చూస్తే కాపులు 3.50 లక్షలు, కమ్మ 2.80 లక్షలు, రెడ్డి 1,00,000 మంది, బ్రాహ్మణులు 1.50 లక్షలు, ముస్లింలు 2 లక్షలు, ఎస్సీలు 7 లక్షలు, బీసీలు 16 లక్షల మంది ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ నుంచి టీడీపీకి చెందిన కేశినేని నాని, వైసీపీ నుంచి పొట్లూరి వరప్రసాద్, జనసేన తరపున ముత్తంశెట్టి ప్రసాద్ బాబు బరిలో నిలిచారు. వీరిలో కేశినేని నాని, పొట్లూరి వరప్రసాద్ పారిశ్రామికవేత్తలే కాకుండా వ్యక్తిగతంగా కోటీశ్వరులు. గత ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ నుంచి బరిలో నిలిస్తే, వైసీపీ నుంచి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు. గతంలో, ఇప్పుడు కూడా విజయవాడ ఎంపీ స్థానం నుంచి పారిశ్రామికవేత్తలే పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం స్థానం టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణ, వైసీపీ నుంచి వల్లభనేని బాలశౌరి, జనసేన నుంచి బండి రామకృష్ణ పోటీ చేస్తున్నారు.